హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనందరి గురువైన బ్రహ్మశ్రీ పత్రి సార్కి, నాకు జ్ఞానాన్ని ఇస్తున్న, ధ్యానం పరిచయం చేసిన భీమనేని వంశీ సార్కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు కళల ద్వారా జ్ఞానాన్ని అందిస్తున్న విశ్వంలో ఉన్న గురువులకందరికీ, ప్రతి ఒక్క మాస్టర్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ క్లాస్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన వసుదేక ఫౌండర్ అయిన పేరం నాగేంద్ర సార్కి, లక్ష్మీ మేడంకి, నా క్లాస్ వింటున్న మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఎన్లైట్మెంట్, దివ్య జ్ఞాన ప్రకాశం. అంటే దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్లైట్మెంట్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఆత్మ జన్మ తీసుకొని తను దివ్య జ్ఞానాన్ని ప్రకాశవంతం చేసుకొని ఆ పూర్ణత్వాన్ని పొందుతూ ఒక గ్రేట్గా తను దివ్య జ్ఞానాన్ని పొందుతూ తెలుసుకునే దానే దివ్య జ్ఞాన ప్రకాశం అంటారు. అంటే ప్రతి ఒక్క ఆత్మ ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చినప్పుడు ఒక ఆశయంతో భూమి మీదకి వస్తాము. అంటే ఏదో సాధించాలి, ఏదో నేర్చుకోవాలి, ఏదో నా నుంచి ఈ విశ్వానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకొని భూమి మీదకి వచ్చి మనము ఈ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందుతాం. ఆ జ్ఞానంలో ఏంటంటే ఈ ధ్యానం ద్వారా శక్తిని తీసుకొని మన చైతన్యాన్ని ఎప్పుడైతే ఆ విశ్వంతో కనెక్ట్ చేసుకుంటామో అప్పుడు మన గురించి మనం తెలుసుకుంటాం. అంటే భూమి మీద మనం ఎందుకు వచ్చాము, అంటే పర్పస్ ఏంటి, అంటే ఏ ఆశయంతో మనం దీనికి వచ్చామని తెలుసుకోవడమే దివ్య జ్ఞాన ప్రకాశం. అంటే మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అంటే గతంలో మనం యోగులము, ఋషులము, మునులుగా ఉన్న వాళ్ళం మనము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అన్నీ మర్చిపోతాం. ఇప్పుడు ఈ ధ్యాన సాధన చేస్తున్నాము అంటే ఇక్కడ ఈ జ్ఞానాన్ని పొందడం ఇంతవరకే అనుకుంటాం. అంటే ఇది మన వరకే కాకుండా ఇది ప్రకాశింప చెయ్యాలి. అంటే ఈ సాధన చేస్తున్నాము, సాధన ద్వారా మనము జ్ఞానం పొంది మనలో ఉన్న ఏమంటారు ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఇలాంటి సమస్యలను పోగొట్టుకుంటున్నాము. మన వరకే చూసుకుంటున్నాం కానీ అది ప్రకాశింప చెయ్యట్లేదు. అంటే మనం నేర్చుకున్నది ఎదుటి వాళ్ళకి చెప్పడం, అది మనం తెలుసుకోవడమే దివ్య జ్ఞాన ప్రకాశము. ప్రతి ఒక్కరూ సాధన చేసిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఎన్లైట్మెంట్ మాస్టర్గా అవ్వాల్సిందే, లేకపోతే వాళ్ళు సాధకులే కాదు. ఈ ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం పొందుతున్నాము అంటే జీవితంలో మనం ఏం నేర్చుకోవాలి, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి. అంటే ప్రాపంచిక మనుషులతోటి మనం ప్రతిరోజు కలుస్తూ ఉంటాం. అంటే ఎన్నో సమస్యలు, ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో మందిని కలుస్తాము, ఎన్నో సమస్యలు చూస్తాము. దాని నుంచి ఎలా బయటపడాలి అంటే మనము ప్రాపంచిక మనుషులతో ఉన్నప్పుడు సమస్యలు ఈ సాధన చేసిన కొన్ని రోజులకు ఏమవుతుందంటే ఒక 10 రోజులు చేయలేమనుకోండి, మనం సాధన చేయకుండా, సజ్జన సాంగత్యంలో ఉండకుండా, మనము స్వాధ్యాయనం చేయకుండా ఉన్నామనుకోండి, కొన్ని రోజులకు ఏమైపోతుందంటే మళ్ళీ నార్మల్గా అయిపోతాం అన్నమాట, ప్రాపంచిక వ్యక్తుల్లాగా అయిపోతాము. మనం ఎప్పుడు ఒక సాధకుల్లాగా, ఒక మునిలాగా, ఒక గురుతత్వంతో, ఒక ఋషితత్వంతో ఉండాలి. అంటే ధ్యాన సాధనతో పాటు జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ జ్ఞానం ఏంటంటే 10 మందికి ప్రకాశింప చేయాలి. అది తెలుసుకోవడమే దివ్య జ్ఞాన ప్రకాశము. దీంట్లో మనల్ని మనం మార్చుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క సాధకుడు దివ్య జ్ఞానాన్ని పొందాలి, ఆ పొందిన జ్ఞానాన్ని ప్రకాశింప చెయ్యాలి. అంటే ఇంతమంది మనం ఇక్కడ ఇన్ని కోట్ల మంది ఉన్నాము, ఇంతమందిలో మనం ఇక్కడ ఇంతే మంది మనము కలుస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, ప్రచారం చేస్తున్నాము, యూనివర్సల్కి సేవ చేస్తున్నాము. అంటే ఏదో ఒక పర్పస్తోనే మనం ఇక్కడికి వచ్చాము. అది మనం గుర్తు చేసుకోవాలి. మనం ఇక్కడ ఉన్నాము, ఇది చేస్తున్నామంటే మన లైఫ్ పర్పస్ ఏంటి, అది తెలుసుకోవడమే దివ్య జ్ఞాన ప్రకాశము. మనల్ని మనం మార్చుకోవడానికి, జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి, ఆ ఉన్నత శిఖరాలకి ఎదగడానికి, ప్రతి ఒక్క సమస్య నుంచి మనము బయటపడి ఉన్నతంగా ఎదగాలి. ఈ ప్రస్తుతం ఉన్న జీవితాన్ని అద్భుతంగా చేసుకొని భవిష్యత్తులో కానీ నెక్స్ట్ జన్మలో కానీ మనం ఉన్నతమైన జీవితాన్ని పొందాలి. అంటే మనము ఈ సమస్యల నుండి విముక్తి చెంది మోక్ష మార్గంకి వెళ్ళాలంటే ఈ దివ్యజ్ఞాన ప్రకాశం అనేది మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ సాధన చేయడమే కాదు, జ్ఞానాన్ని పొందుతూ 10 మందికి పంచాలని కోరుకుంటూ ఈరోజు నేను కొన్ని పాయింట్స్ తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆశయం.
అంటే ప్రతి ఒక్క ఆత్మకి జన్మ తీసుకున్నప్పుడు ఒక ఆశయం ఉంటుంది. నేను ఇది సాధించాలి, నేను ఇది పొందాలి, దీన్ని నేను నేర్చుకోవాలి, దీనివల్ల నేను ఈ జన్మలో ఇది సాధించాలని ఒక పర్పస్ తోటి భూమి మీదకి వస్తాము. కానీ మనం జన్మ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అన్నీ మర్చిపోయి నాది, నా వస్తువు, నా వాళ్ళు అనే భ్రమలో మనం బ్రతికేస్తాము. కానీ ఈ ధ్యానంలో ఏంటంటే మనం అన్నీ తెలుసుకుంటాం కాబట్టి, ఈ చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని అంతా అర్థం చేసుకుంటాం కాబట్టి మనకు ఒక ఎరుక వస్తుంది. అంటే ఈ ధ్యాన సాధనలో ఒక శక్తి ద్వారా మన చైతన్యం యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత మన లైఫ్ పర్పస్ మనకు అర్థమైపోతుంది. అంటే ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అనే ఒక ఆశయం మనకి అర్థమైనప్పుడు మనం అనుకుంటాము. ఏమనుకుంటాం అంటే అర్థమైపోతుంది మనం వచ్చింది, ఓహో దీనివల్ల నేను ఈ సాధనలోకి వచ్చాను, ఈ పని నేను చెయ్యాలి, ఈ విశ్వానికి సేవ చెయ్యాలి, ఈ ప్రకృతికి నేను ఇది చెయ్యాలి, నేను ఈ ప్రకృతికి ఉపయోగపడడానికే నేను ఈ జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చిన అనేది మనకి అర్థమవుతుంది. అలా తెలుసుకోవడమే దివ్యజ్ఞాన ప్రకాశము. ఈ ఆశయంకి నేను కొంతమందిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అంటే రామాయణం నుంచి, మహాభారతం నుంచి కొంతమంది క్యారెక్టర్లని, అంటే ఋషులుగా, లేదంటే కృష్ణుడిని, కర్ణుడిని, అలా కొంతమంది శకుని, అట్లా కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్గా నేను దీంట్లో చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్ ఆశయం అంటే భగీరథుడు అంటే ఏది ఆశించకుండా తను ఏం చేశాడంటే ఈ భూమండలంలో నీళ్ళు లేకుండా కరువుతో జంతువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ కరువుతో అల్లాడిపోతున్న టైంలో ఈ భగీరథుడు ఏం చేశాడంటే ధ్యాన సాధన చేసి ఆ గంగని, పైనున్న గంగని రప్పించి ఆ మహాశివునితో ధ్యానం చేసి ఆ గంగని రప్పించేసి అడుగుతాడనమాట, ఇక్కడంతా పరిస్థితి బాగాలేదు, నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, ఇంకొన్ని రోజులైతే ఏముండదు, నువ్వు రావాల్సిందే భూమి మీదకి అన్నప్పుడు గంగాదేవి అంటుందన్నమాట. ఏమంటుందంటే నేను వచ్చానంటే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, నా ఫోర్స్ తట్టుకోలేదు, నేను రాలేను, నువ్వు ఇంకేదన్నా చేసుకో అని అన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే భగీరథుడు మళ్ళీ సాధన పెంచేసి ఆ మహాశివుణ్ణే ప్రత్యక్షం చేసుకుంటాడు. మహాశివుని ప్రత్యక్షం చేసుకొని ఏమంటాడంటే ఇక్కడ అంత సమస్యలతో ఉంది, నీళ్లు లేకుండా కరువుతో బాధలతో ఉన్నారు, మాకు నీళ్లు కావాలి, నేను సేవ చేయాలనుకుంటున్నా అన్న టైంలో ఆ శివుడు ఏం చేస్తాడంటే ఆ గంగాదేవుని తన జుట్టుని రౌండ్గా చుట్టేసుకొని ఆ గంగాదేవుని తల మీద పెట్టుకొని ఆమె నుండి చిందిన నీళ్ళే మన భూమి మీదకి వచ్చినాయి. మనం ఇప్పుడు సునామీ వచ్చినా, ఏ వరదలు వచ్చినా మనం తట్టుకోవట్లేదు. అంటే ఆ గంగాదేవి చిందిన నీళ్ళే ఇంత ఉంది అంటే ఆమె డైరెక్ట్ భూమి మీదకి వస్తే ఆ ఫోర్స్ మనం తట్టుకోలేము. అయితే అప్పుడు ఏం చేస్తారంటే మనం అందరం ఏమనుకుంటామంటే గంగాదేవి ఆ శివుడి యొక్క భార్య అని అనుకుంటాం. కానీ ఒక పర్పస్ కోసమే ఆ గంగాదేవిని తల మీద పెట్టుకొని ఈ భూమండలానికి కోసమే ఆ శివుడు ఆ గంగాదేవిని తల మీద పెట్టుకొని ఆ నీళ్ళని చిందించేలా చేశాడు. ఆ నీళ్ళ వల్ల కొన్ని జంతువులు, పక్షులు, మనుషులు ఎంతో తన అవసరాలను తీర్చుకున్నాయి. కానీ అప్పుడు శివుడు అంటాడనమాట, భగీరథుని మెచ్చుకుంటాడనమాట, నువ్వు ఏది ఆశించకుండా ఆ విశ్వానికి నువ్వు సేవ చేసావు, నీకేం కావాలి కోరుకో అంటే ఏమనలేదు, నేను ఈ పర్పస్ కోసమే ఈ జన్మ తీసుకున్నానని చెప్తాడనమాట. అలా జ్ఞానం కలిగి ఉండడమే దివ్య జ్ఞాన ప్రకాశము. ఎన్లైటెడ్ మాస్టరు భగీరథుడు ఆయన వల్లనే ఈరోజు మనకి ఇన్ని నీళ్లు, ఇదంతా ఆకాశ గంగని ఈ భూమి మీదకి తీసుకొచ్చిందే భగీరథుడు. ఆయనకు ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అహంకారం అంటే ప్రతి ఒక్క, అంటే ఇప్పుడు ప్రాపంచిక వ్యక్తులు కానీ ఈ సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి కానీ ఫస్ట్ నుంచి బాగానే ఉంటారు. సాధన మార్గంలో వచ్చిన వాళ్ళు ఎలా అంటే ఏదో సాధించేయాలి, తొందరగా నేను ఎన్లైటెడ్ మాస్టర్ అవ్వాలని ఒక మంచి వేలనే వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒక గ్రేట్ మాస్టర్ అయిపోయిన తర్వాత ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఆ రెస్పెక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అహంకారం వస్తుంది. అంటే నన్ను మించిన వాళ్ళు లేరు, నేనే గొప్ప, నాకు అంతా తెలుసు, అందరు నా దగ్గరకు వస్తున్నారు అని ఒక అహంకారంతో వాళ్ళ కింద ఉన్న వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు. నేను అది అబ్జర్వ్ చేశాను, నాకు కూడా అది ఎక్స్పీరియన్స్ జరిగింది. అప్పటి నుంచి నేను పట్టుకున్నాను అనమాట. అరే పక్కన కూర్చోవాలంటే కూడా ఆలోచిస్తారు, నేను ఒక గ్రేట్ మాస్టర్ని కదా, జూనియర్ పక్కన కూర్చోవాలంటే కూడా ఆలోచిస్తారు. ఆ స్టేజ్ని కూడా నేను దాటేసి వచ్చాను. అప్పుడు నేనేమనుకున్నా అంటే ఓహో ఒక మాస్టర్గా ఎదిగినప్పుడు ఇలా అహంకారం కూడా వస్తుందా అంటే మన దాంట్లో లేదు కదా. మనం ఈ అరిషడ్ వర్గాలను అన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాము, ఒక ఎన్లైటెడ్ మాస్టర్ అవ్వాలి, వీటిని మొత్తం దాటాలనే కదా దీంట్లోకి వచ్చింది. కానీ కొంతమంది, అందరూ లేరు ఇందులో, కొంతమందే ఉన్నారు. అలాగే ఒకప్పుడు ఋషులు వాళ్ళు కూడా ఒక అహంకారంతో ఉన్నారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే
వింజుడు అంటే ఒక పర్వతం అన్నమాట. ఈ భూమండలంలోనే ఒక పర్వతం. ఆయన పేరు వింజుడు అనమాట. ఆయనకు చాలా అహంకారం అనమాట. ఈ భూమండలంలో ఉన్న పర్వతాలలో నేను అతి పెద్ద పర్వతం కావాలి, అందరికంటే ఎత్తులో నేనే ఉండాలి, నన్ను అందరు గొప్పగా అనుకోవాలని చెప్పేసి మహాశివునితో ధ్యానం చేస్తాడు. సాధన చేసి పెరుగుతూ ఉంటాడు. అప్పుడు శివుడు ఏంటంటే వరాలు ఇస్తారు. ఎవరు అడిగినా కూడా శివుడు వరాలు ఇచ్చేస్తాడు. ఆయన పెరుగుతూ పెరుగుతూ ఉంటారనమాట. పెరుగుతున్నప్పుడు నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి ఇంకా రెచ్చగొడతాడు. నువ్వు ఇంతే ఎదిగావా, నువ్వు భూమిని దాటేయాలి, నువ్వు ఆకాశానికి దాటేయాలి అంటాడు. అన్నప్పుడు ఏమైపోతాడు అంటే ఆకాశానికి లేస్తాడనమాట. అంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఏమంటాడు అంటే నువ్వు ఇంతే వరకు వస్తావా, ఇంకా పైకి రావా, నక్షత్రాలను దాటాలి నువ్వు అంటాడు. అప్పుడు నక్షత్రానికి దాటే టైంలో ఏమైపోతుందంటే అది పెద్దగా అయ్యే కొద్దీ భూమి అంతా కదులుతూ ఉంటుంది. కదులుతున్న టైంలో ఏంటంటే దేవతలు అందరూ వెళ్ళి ఏం చేస్తారంటే ఈ సృష్టి అంతా పాడవుతుంది, మొత్తం భూమి అంతా అల్లకల్లోలం అవుతుంది, ఆయనను ఆపండి అని చెప్పి శివుడి దగ్గరికి మళ్ళీ ఈ దేవతలు అందరూ వచ్చి కోరుకుంటారనమాట. కోరుకున్నప్పుడు ఆయన అలా పెరుగుతూ పెరుగుతూ లాస్ట్కి ఏమైపోతాడంటే శివుడి యొక్క చేతికి ఉన్న కంకణం నుంచి పైకి వస్తాడు. పైకి వచ్చినప్పుడు చూసుకుంటే శివుడు కంకణంలో నుంచి పైకి వచ్చిండు. అంటే దీనికి అంతమంటూ లేదు. అంటే మనం ఏమనుకుంటామంటే నన్ను మించిన వాళ్ళు ఎవ్వడూ లేడు, నేనే గొప్ప అనుకుంటాడు. కానీ మనకంటే పెద్దది ఉంటుంది, మనకంటే చిన్నవాళ్ళు ఉంటారు, మనకంటే హైట్లో ఉన్నది కూడా ఉంటుంది. అప్పుడు ఏంటంటే తను రియలైజ్ అయిపోయాడు. ఆ వింజుడు రియలైజ్ అయిపోయి నేను చాలా తప్పు చేశాను, నేను అహంకారంతో చూసుకున్నాడు కదా. తన ఆకాశంలో ఇంకా రాలేడు, ఆ విశ్వమంతా ఆయన దాటలేడు కదా, ఒక రేంజ్ వరకే. అంటే మనకంటే గొప్పది ఉంది, మనకంటే తక్కువది కూడా ఉంది. ఎప్పుడు మనకంటే ఎక్కువ వాళ్ళతోటి నేనే గ్రేట్ అని అనుకోవద్దు, మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం ఎప్పుడూ వాళ్ళని తప్పుగా అనుకోవద్దు. అంటే మనకంటే గొప్ప వాళ్ళతోటి వాళ్ళ దగ్గర జ్ఞానం పొందాలి. మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని ఎలా చూసుకోవాలంటే మనం ఏదైతే పొందుతున్నామో ఆ జ్ఞానాన్ని ఆ చిన్న వాళ్ళకి మనం ఇవ్వాలి. మనం ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు. అయితే పత్రిసార్ కూడా అంటారు, చాలాసార్లు అంటారనమాట, అహంకారం ఉండకూడదు, మనము ఎవరిది ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది, చిన్న వాళ్ళకి చిన్నగా ఉంటుంది, పెద్దవాళ్ళకి పెద్ద ప్రత్యేకతగా ఉంటుంది. మనం ఎవరిని తక్కువ చేయకూడదు, ఎవరిది వాళ్ళదే, ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు అని పత్రిసార్ చాలాసార్లు అన్నారు. అయితే అప్పుడు శివుడు ఏం చేశాడంటే రియలైజ్ అయిపోతాడు. అయిపోయినప్పుడు నారదుడితో అంటాడనమాట శివుడు. ఏమని అంటాడంటే ఆయనకి జ్ఞానం పొందే సమయం వచ్చింది, ఆ దివ్య జ్ఞానం పొందే సమయం వచ్చింది కాబట్టి ఆయన బిహేవియర్ అహంకారం బయటకు వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఎలా జరుగుతుందంటే మనం ఈ సాధనకు వచ్చినాక చాలా పరీక్షలు ఎదురవుతాయి అన్నమాట. అంటే మనము ఎదగడానికి ఎన్నో పరీక్షలు వస్తాయి. మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో బాధపడతాము, అరే నాకే జరిగింది, నేనే భరిస్తున్నా, నాకెందుకు ఇట్లా అయ్యింది అని అనుకుంటాం. కానీ అది మనకు నేర్పించడానికి వస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే మనం ఏంటంటే చాలా డీప్గా చూసుకొని అక్కడ నేను ఏం నేర్చుకోవాలి, ఆ సిచ్యువేషన్లో నాకు ఏ మెసేజ్ వస్తుంది, ప్రతి ఒక్క సమస్యకి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని గుర్తుపట్టి దాన్ని మనం ఒక మెసేజ్, మనము బాగుపడడానికి ఒక మంచి మెసేజ్ తీసుకొని మనల్ని ఇంప్లిమెంట్ ఎప్పుడైతే చేసుకుంటామో, ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో మనం ఎన్లైటెడ్ మాస్టర్గా అయిపోతాము. ఇది అహంకారానికి ఒక వింజుడు ద్వారా మనము ఒక అహంకారం అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేది ఎవరిని నిందించకూడదు. మనం చాలామందిని నిందిస్తాం, 90% మనం నిందించుకుంటాం. వాళ్ళ వల్లనే ఇలా జరిగింది, నా భర్త వల్లనే జరిగింది, నా భార్య వల్లనే జరిగింది, నా పిల్లలు నన్ను సతాయిస్తున్నారు అంటే వాళ్ళంతా ఎవరు, మన నీడలు. గతంలో మనకి ఇస్తేనే వాళ్ళు రిటర్న్ మనకు వస్తున్నాయి అన్నమాట. మనం ఒకప్పుడు ఇప్పుడు నా పాప ఉంది, దాన్ని అడుగుతా నేను, అది చాలా చుక్కలు చూపిస్తుంది, నాకు టార్చర్ పెడుతుంది. అసలు స్కూల్ నుంచి స్కూల్కి వెళ్ళానంటది, ట్యూషన్కి వెళ్తుంది, మార్నింగ్ స్కూల్ ఉండదు, ఈవినింగ్ ట్యూషన్, రోజు టార్చరు. అయితే నేను రోజు అనుకున్నాను దీనికి నేను ఏం చేస్తుంటా అంటే నాకు కనిపిస్తాయి కదా గత జన్మలు, అవన్నీ కనిపిస్తాయి కదా. అయితే అనుకుంటా, సీరియస్గా తీసుకోలేదు, కానీ నేను దీనికి ఏదో చేశాను కాబట్టి ఆడుకుంటున్నాను అనుకొని ఇన్నర్గా ఫీల్ అయ్యి నేను మా పాపతో అన్నాను, నేను నీతో మాట్లాడా అని మౌనంలో ఉండిపోయా. అది స్కూల్కి వచ్చే టైంకి ఆలోచిస్తున్నా, ఇది వస్తుంది, ఇది ఏం చేస్తుందో, ఇల్లంతా పీకి పందిరేస్తుంది అనమాట. రోజు ఫైట్ చేయాలి దాంతో, చేయడం ఇంకా నాకు అలసిపోయాను, నా వల్ల కాక నేను సైలెంట్ అయిపోయి కామ్గా మాట్లాడకపోతే వచ్చింది, మెల్లగా వచ్చింది నా దగ్గరకు వచ్చి, మమ్మీ నేను నీకు ఒకటి చెప్తా అనేది. ఏం చెప్తావు చెప్పు, ఏదో ఒకటి సెటర్ వేస్తావు కదా నా మీద, చెప్పు అన్న. అంటే మమ్మీ మీరు గత జన్మలని మాట్లాడుకుంటారు కదా, నేను ఒకటి అంటా నువ్వు ఫీల్ అవ్వద్దంటే, రోజు అంటావు కదా వింటా అన్నాను. అన్న తర్వాత అంటుంది,
మమ్మీ గత జన్మలో నువ్వు నన్ను ఏదో చేసినావు, నన్ను టార్చర్ పెట్టినావు, నాకు చుక్కలు చూపించినావు, అందుకే ఈ జన్మలో నీ కడుపులో పుట్టి నేను సతాయిస్తున్నా, బాగైందా నీకు, మంచిగా ఏందా అని అంటుంది. అప్పుడు నేను అనుకున్నా, ఆహా దాని నోటి ద్వారా నాకు మెసేజ్ వచ్చింది. అంటే అప్పటి వరకు దీనికి ఏం చేస్తుంటా నేను అని అనుకున్నా, కానీ దాని నోటి ద్వారానే అది చెప్తుంది, నాకు గతంలో సతాయించినావు కాబట్టి ఈ జన్మలో నేను ఆడుకుంటున్నా, మంచిగా ఏందా బాగైందా అంటుంది. అంటే దానికి అన్నీ తెలిసే నన్ను సతాయిస్తుంది అనమాట. ప్రతిరోజు దాని సోల్కే నేను సారీ చెప్పుకుంటా, నేను ఎప్పుడో నేను చేసా, నాకు తెలుస్తుంది సారీ అని చెప్పుకుంటున్నా, మార్పు వస్తూ ఉంది. అంటే మనము మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మనల్ని ఇబ్బంది పెట్టినా హింసించిన ఎవరైనా కూడా వాళ్ళని ఒకప్పుడు మనం పెడితేనే మన లైఫ్లోకి వాళ్ళు వస్తారు. అది ఎరుకతో ఉండాలి. దాన్ని తీసుకొని సీరియస్గా ఉండడము, దానికి ఎత్తులకు పై ఎత్తేస్తారు కదా, నన్ను అలా చేసింది నేను ఇంకేదో చెయ్యాలి, అదంతా మర్చిపోయి ఏంటంటే నేను ఇస్తేనే నా వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నా. అంటే ఈ నీడలు నా నీడనే, ఇప్పుడు మన నీడని మనం తిరిగి ఎలా చూసుకుంటామో వాళ్ళ నుంచి వచ్చింది అది అర్థం చేసుకోవడమే దివ్యజ్ఞాన ప్రకాశము. దీనికి ఏంటంటే వశిష్ఠుడు, ఫర్ ఎగ్జాంపుల్గా మనం వశిష్ఠుడిని తీసుకుందాము. ఆయనకి 100 మంది కుమారులు అన్నమాట, కొడుకులు. ఆ 100 మంది కుమారుల్ని విశ్వామిత్రుడు తన రాక్షసుడి ద్వారా 100 మందిని చంపిస్తాడనమాట. 100 మందిని చంపించినప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, ఎందుకు ఆ విశ్వామిత్రుడు ఇట్లా రాక్షసుని ద్వారా నీ పిల్లల్నంతా చంపించాడు కదా, నువ్వేం చెయ్యవా, ఏమనవా, ఇట్లా లైట్ తీసుకుంటావా అంటే ఒకటే మాట అంటాడు. ఏమంటారంటే ఆయన పాత్రధారి మాత్రమే, నాకు ఆయన ద్వారా నాకు ఇది జరగాలని ఉంది, ఈ డిజైన్లో ఆయన పాత్రధారి మాత్రమే, ఆయననే ఏం చేయలేదు, ఇది నాకు జరగాలని ఉంది, నా డిజైన్లో నేను ఇది ఉంది కాబట్టే ఆయన ద్వారా అది జరిగింది అని చెప్పినప్పుడు ఏంటంటే ఆయన ఏమంటారు అంటే ఎవరు మనల్ని బాధ పెట్టినా కూడా వాళ్ళు మన పాత్రధారి మాత్రమే. ఒక మనిషి ఎదిగినా కూడా, ఒక మనిషి బాధపడ్డ ఏవి జరిగినా కూడా ఒక వ్యక్తి ద్వారా అయ్యింది అంటే మన జీవితంలో వాళ్ళ ఒక భాగం, అంటే పాత్రధారి. అంతేగాని వాళ్ళ మీద మనం నిందలు వేయకూడదు. ఎలా అంటే ఆయన వల్లనే జరిగింది, ఆయననే చేశాడు, తను అలా చేయకపోతే నేను బాగుండేదాన్ని అలా అంటారు. ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. నిందలు మనం అంటాము, ఆమె అలా చేసింది ఇలా చేసిందని మనం నిందలేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను నేను. అహల్య నదికి పోలేదా స్వామి అంటారు కదా, అహల్య స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే గౌతముడు చాలా గొప్ప ఋషి, గతంలో ఎంతో సాధన చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అహంకారం అంటే కొంతమందికి ఋషులకి అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి, గుణాలన్నీ మారుతూ ఉంటాయి. అయితే ఇంద్రుడు ఏం చేస్తాడంటే గౌతముడి ఆయన అవతారంతో ఆయన రూపంతో వచ్చి మోసం చేస్తాడు. కానీ ఏం చేస్తాడంటే గౌతముడికి అంతా తెలుసు, ఒక ఋషి, ఒక ఎన్లైటెడ్ మాస్టర్ అయినా కూడా ఆయన ఆ టైంలో ఏం చేస్తాడంటే తనని అహల్యని అనుమానించడము, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే నిందలేస్తారనమాట, నువ్వు ఇలా తప్పు చేసావు, నువ్వు అది చేసావు అన్నప్పుడు అహల్య ఏం చేసిందంటే ఎవరిని అసలు బాధపడలేదు, వదిలేసి వెళ్ళిపోయారు. ఆమెను ఒక ఇంట్లో వదిలేసి, కొడుకు కానీ భర్త కానీ గౌతముడు కానీ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎన్ని నిందలు వేసినా కూడా ఆమె ఏం చేసిందంటే ధ్యానంలోకి వెళ్ళిపోయింది. ధ్యానంలోకి నిశ్చలంగా ఒక రాయిలాగా ధ్యానం చేసి కొన్ని సంవత్సరాలు చేసింది ఆమె. అయితే ఆమె ధ్యాన సాధన చేస్తూ ఏమైపోయిందంటే అక్కడ రాముడు కాలంలో రాముడు కోసం ఎంతోమంది, లాస్ట్కి గౌతముడు ఆ ఊర్లో ఉన్న ఋషులు కానీ ఆ వ్యక్తులు కానీ రాముడి కోసం ఎదురు చూసేవాళ్ళు. ఎలా అంటే ఆయన దర్శనం కోసం, రాముడిని దర్శనం చేసుకోవడానికి ఎంతోమంది ఎదురు చూసేవాళ్ళు, కానీ ఎవరికి దొరకలేడు, ఎవరికి కనిపించలేదు, దర్శనం ఇవ్వలేరు. కానీ ఒక రోజు ఏంటంటే అహల్య వాళ్ళ ఇంటి ముందు నుంచి ఒక 1 కిలోమీటర్ దూరం నుంచి రాముడు గౌతముడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన చైతన్యానికి తెలుస్తుంది. అహల్య ధ్యానంలో ఉండి ఆయన రాముడి యొక్క చైతన్యంతో కనెక్ట్ అయినప్పుడు రాముడికి ఇది అర్థమవుతుంది, నన్ను ఎవరో అక్కడ నుంచి పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి అంటే అందరు ఆపుతారు, అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు అది మంచి ప్లేస్ కాదు అని ఎంత చెప్పినా కూడా లేదు నేను వెళ్ళాలని చెప్పి రాముడు ఏం చేస్తాడంటే ఆ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళేసరికి ఆమె నిశ్చలంగా ధ్యానంలో ఉండిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇక రాముడు కాళ్ళు పట్టుకొని ఏడ్చేస్తుంది ఆమె అక్కడికి వెళ్ళిపోయినాక. అంటే ఎంతమంది ఎదురు చూసినా కూడా ఆ రాముడు దర్శనం ఇవ్వలేదు. అహల్య ఉంది కదా, ఆ అహల్యకు మాత్రము ఆయన శ్రీరాముడే తన దగ్గరకు వచ్చేసి
దర్శనం ఇవ్వడం అదంతా ఊరంతా చూసిన తర్వాత ఆమె ఒక గొప్ప పతివ్రతగా తీసుకున్నారు. ఆమె ఒక పతివ్రతగా ఉండిపోయింది. అంటే ఒకరి మీద మనం ఎట్లా పడితే అలా నిందలేస్తాము, కానీ బాధపడతారు. ఈ ఎన్లేటెడ్ దాంట్లో ఏంటంటే ఏ నిందలు ఏవి పడ్డా కూడా మనం ఏంటంటే లైట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా అంటే మనం ఏ తప్పు చేయకపోయినా వెళ్ళి చెప్తారు, ఒక వ్యక్తికి చెప్పేస్తారు, ఆమె అలా చేసిందంట అలా చేసిందంట అని చెప్తారు. చెప్పినప్పుడు మన గురించి మనం ఆలోచించాలి, మన మీద ఒక నమ్మకం ఉండాలి. ఉండి ఏం చేయాలంటే ఆహల్యలాగా ధ్యాన సాధనలో ఆ దేవుడితో కనెక్ట్ అవ్వాలి. మనం పక్కన వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు. ఏమైనా సమస్యలు వచ్చినా ఏం జరిగినా కూడా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటాం, నాకు ఇది జరిగింది ఇది జరిగిందని చెప్పుకుంటాం. అంటే మనకు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఈ సాధన మార్గంలోకి వచ్చినాక ఏమైపోతుందంటే ఎప్పుడు ఒకలా ఉండం మనం. దీంట్లో ఎలా అంటే ప్రతిరోజు మనకు వచ్చే సమస్యలు కానీ వ్యక్తులు కానీ వాళ్ళు పెట్టే ఇబ్బందులకి ఎంత సాధన రోజు చేసినా కూడా అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. మనం కింద జారిపోతూ కింద పడుతూ ఉంటాము, ఒక్కొక్కసారి లేస్తూ ఉంటాము. అది నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు మనం ఒక లెవెల్గా ఉండాలంటే జ్ఞానాన్ని పొందాలి. ధ్యాన సాధనతో పాటు మనం ఏంటంటే మన జ్ఞానం పొందుతున్న జ్ఞానాన్ని ప్రకాశింప చెయ్యాలి. ఎదుటి వాళ్ళకి జ్ఞానం ఇస్తూ ఉంటే ఏంటంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నా అంటే నా కోసం నేను చెప్పుకుంటున్నా. ఈ ఎన్లైటన్మెంట్ క్లాస్ చెప్పడం ఏంటంటే నా పర్పస్ కోసం, నేను ఇందులో నేర్చుకుంటున్నా. మీకు చెప్పడం వల్ల ఏమైపోతుందంటే రిపీట్ నాకు నేను నేర్చుకుంటున్నా. ఎలా అంటే ఎప్పుడు ప్రతి ఒక్కరికి ధ్యాన సాధన గురించి చెప్పాలి, జ్ఞానం గురించి చెప్తూ ఉంటే అది మనకు కూడా ప్లస్ అవుతుంది. అదొకటి తెలుసుకోవడమే దివ్యజ్ఞాన ప్రకాశము. ఇంకొక పాయింట్ వచ్చేసి అంటే ఇంకొక పాయింట్ అనంతమైన శక్తి ఉంది. మనం అనుకుంటాం నాకు ఏ పని చేత కాదు, నేను ఇంతే, నా వల్ల ఏది కాదు, నేనేం చెయ్యలేను అని మనం అనుకుంటాం. కానీ మనలో అనంతమైన శక్తి ఉంటుంది. అది గుర్తించడమే దివ్యజ్ఞాన ప్రకాశము, ఎన్లైట్మెంట్ అంటారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనము జాంబవంతుడిని తీసుకుందాం. జాంబవంతుడు హనుమంతుడిని తీసుకుందాము. అయితే సీతాదేవిని రావణుడు లంకకు తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అందరు ప్లాన్ వేసుకుంటారు కదా, సీతాదేవిని అక్కడ 1000 కిలోమీటర్ దూరంలో ఉంటుంది లంక ఇక్కడ నుంచి. అయితే అమ్మవారిని ఇక్కడికి తీసుకురావాలంటే అంత శక్తి ఎవరిలో ఉంది, అంత డిస్కషన్ చేసుకుంటారు అనమాట. అక్కడికి వెళ్ళి సీతమ్మవారిని ఎవరు తీసుకురావాలి అన్నప్పుడు అందరూ హనుమంతుడి దగ్గరకు వచ్చి అది నువ్వే చేయాలి అన్నప్పుడు హనుమంతుడు వచ్చి జాంబవంతుడిని అంటారు, మరి ఎలా ఏం చేద్దాము, ఆ అమ్మవారిని ఎలా తీసుకొద్దాం ఇక్కడికి అన్నప్పుడు జాంబవంతుడు ఏం చేస్తాడంటే తనలో ఉన్న అనంతమైన శక్తిని బయటకు తీస్తాడు. మనకు తెలీదు మనలో ఎంతో శక్తి ఉంది, మనం గుర్తించము. కానీ గుర్తు పట్టడమే మనలో కూడా ఒక శక్తి ఉంది, ఒక పవర్ ఉంది అని మనం తెలుసుకోవడమే దివ్యజ్ఞాన ప్రకాశము. మనం ఏమనుకుంటామంటే ఆ రోజు ఆ హనుమంతుల్లో ఉన్న శక్తిని బయటకు తీసి అమ్మవారిని అక్కడ నుంచి తీసుకురావడానికి మోటివేట్ చేసింది జాంబవంతుడు. ఆ జాంబవంతుడు ద్వారా హనుమంతుల్లో ఉన్న శక్తి బయటకు వచ్చి ఆయన అనంతంగా పైకి హైట్ పెరుగుతాడు కదా, పెరిగిపోయి ఆయన శక్తిని బయట పెట్టుకొని ఆయన హనుమంతుడు ఆ రోజు గుర్తుపట్టాడు. అంటే నాలో ఇంత శక్తి ఉందా, నాలో ఇంత ఉందా అంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. అది మనం అనుకుంటాం నాలో ఏం లేదు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక జ్ఞానం ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. అది గుర్తించాలి. నేను ఏది చెయ్యలేను అనకూడదు, నేను చేస్తా, నేను సాధిస్తా, నేను ఏదైనా చెయ్యగలను, ఒక కాన్ఫిడెంట్ మనలో ఉండాలి. అది ఉండడమే దివ్యజ్ఞాన ప్రకాశము. ఇంకొక పాయింట్ సంసారంలో నిర్వాణం. సంసారంలో నిర్వాణం అంటే ఒకప్పుడు ఏంటంటే ఋషులు సాధనకి డిస్టర్బ్ కావద్దు అని చెప్పి అడవిలోకి వెళ్ళి లేదా కొండల్లో వెళ్ళి లేదా హిమాలయాకి వెళ్ళి అక్కడ సాధన బాగా చేసేవాళ్ళు. అంటే ఇంట్లో ఉంటే డిస్టర్బ్ అయిపోతుంది, అక్కడికి వెళ్తే మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, ఇంకా ఎనర్జీ తీసుకోవచ్చు, మన చైతన్యాన్ని ఇంకా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు అని మనం అనుకుంటాము. కానీ ఒక ఋషి ఏం చేస్తాడంటే అలాగే అడవిలోకి వెళ్ళేసి ఇంట్లో ఉంటే నాకు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అడవిలోకి వెళ్ళి మంచి సంపాదించుకుంటాడు, జ్ఞానాన్ని చైతన్యాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే ఒకటి తిరణాలు అవుతుంది, ఊర్లోకి వచ్చేస్తాడనమాట కంప్లీట్గా. ఊర్లోకి వచ్చిన తర్వాత అక్కడ చాలామంది జనాలు ఉంటారు. ఆ జనాలలో ఏమైపోతాడంటే ఈయన ఎవరు గుర్తుపట్టరు కదా, గుర్తుపట్టకుండా కూడా ఒక ఋషిగా ఉన్నాడని చెప్పి ఆయనని ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు ఒక బాబు అనమాట, ఒక బాబు ఏం చేస్తాడంటే ఆ ఋషి కాలు తొక్కేస్తాడు. ఆ కాలు తొక్కేసినప్పుడు ఆయనకు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి చాలా సీరియస్ అయిపోతాడు అనమాట. అయిపోయిన తర్వాత అబ్బాయి ఈ స్వామీజీని నెట్టేస్తాడు. నెట్టేసినప్పుడు ఇంకా కోపం వస్తుంది. వచ్చినప్పుడు కాసేపటికే ఆలోచిస్తాడు, ఇవన్నీ పోగొట్టుకోవడానికే కదా నేను అడవిలోకి వెళ్ళాను,
అడవిలోకి వెళ్ళి నేను ఏదో సాధన చెయ్యాలి, అరిషడ్ వర్గాల్ని దాటాలి, నా కోపాన్ని అన్నీ తీసేయాలి, ఉద్రేకము ఇదంతా నేను తీసేయాలనుకొని ఎంతో కష్టపడి అడవిలోకి వెళ్ళి ఎంతో సాధించుకొచ్చిన. కానీ మనుషుల మధ్యలో ఉండే వరకు ఏమైపోయిందంటే అంత ప్రాపంచిక మనిషిలాగా అయిపోయాడు. అంటే మనం సపరేట్గా వెళ్ళి సాధన చెయ్యని అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళతోటే మనము సంసారంలో నిర్వాణం చేస్తూనే అన్ని అరిషడ్ వర్గాల్ని దాటాలి. అన్నిటినీ అంటే కోపము, ద్వేషము అందరికీ అన్నీ ఉంటాయి, ఈగో ఉంటుంది. ఏదైనా ఒకరిని హింసించేంత వరకు రాకూడదు. ఇప్పుడు కోపం ఉంటుంది, ఆ కోపం ఎలా అంటే పిల్లల్ని కొంచెము వాళ్ళ మాట వినరు, వాళ్ళని ఒక అదుపు చేయేంత వరకు కోపం ఉండొచ్చు. ఆఫీస్లలో వర్కర్స్ ఉంటారు, వాళ్ళ మాట వినరు, అక్కడ కోపంతో ఉంటేనే పనులు అవుతాయి. అట్లా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క దాన్ని వాడాలి, కానీ దాన్ని పట్టుకొని ఒకరిని హింసించే అంత ఒక కొత్త కర్మని క్రియేట్ చేసుకునే అంత ఉండకూడదు. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడమే, ఆ దివ్య జ్ఞానాన్ని పొందడమే ఎన్లైట్మెంట్ అంటారు. ఇంకొకటి ఏంటంటే మనం అనుకుంటాము ఒక గురువు చాలు, ఒక గురువుతో జ్ఞానమే చాలు అని మనం అనుకుంటాము. కానీ ప్రతి ఒక్క గురువులో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క గురువులో ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది. ఒక గురువు చెప్పిందే మనకు చాలా అనుకోవడానికి లేదు. అంటే అందరు గురువులో ఒక జ్ఞానం తీసుకోవాలి, అన్ని రకాల జ్ఞానాన్ని మనం నింపుకోవాలి. కొంతమంది అంటారు మా గురువు గొప్ప, లేదా మా గురువు గొప్ప, మా గురువుది చెప్పాలి అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మన స్పిరిచువల్ దాంట్లో ఎంతోమంది పిఎంసీలో కానీ ఎంతోమంది గురువులు ఉన్నారు. ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందరివి తీసుకోవాలి, అందరి జ్ఞానాన్ని పొందాలి. ఎవరు ఎక్కువ కాదు, ఇందులో ఎవరు తక్కువ కాదు. ఇంకొకటి ఏం చేస్తారంటే చాలామంది గురువులు ఉన్న దగ్గర స్టూడెంట్స్ ఎప్పుడైనా కూడా క్లాసులు చెప్పకూడదు. ఎప్పుడైనా మైక్ ఇచ్చి గురువు మన మైక్ ఇచ్చి ఏదైనా చెప్పు అంటే అక్కడ మన అనుభవాలే చెప్పాలి, కానీ అక్కడ మనం గురువు దగ్గర ఏదైతే నేర్చుకున్నామో ఆ సబ్జెక్ట్ మనం చెప్పకూడదు. చాలామంది ఏం చేస్తారంటే మైక్ దొరకంగానే ఇంకా స్టార్ట్ చేస్తారనమాట క్లాసులు చెప్పడం. అది ఏంటంటే గురువుకి మనము అవమానించినట్టు. ఎప్పుడైనా మన ముందు గురువు ఉన్న దగ్గర మన అంతరంగంలో మౌనంగా ఉండాలి, అంటే సైలెంట్ అయిపోవాలి. అంటే మనకు ఎంత తెలిసినా అక్కడ ఏం తెలియనట్టే ఆ గురువు చెప్పేది అంతా మనం వినాలి. అంటే గురువు దగ్గర నోరు ఇప్పకూడదు, మౌనంగా మన అంతరంగంలో నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దంతో ఉండి ఆ గురువు చెప్పేదంతా మనం వినాలి. జ్ఞానాన్ని ఎంత తెలిసినా కూడా తెలియనట్టు జ్ఞానం పొందాలి. అదే మన కింద జూనియర్స్ ఉంటారు కదా, సీనియర్ దగ్గర నేర్చుకోవాలి. జూనియర్ దగ్గర ఎలా ఉండాలంటే నోరిప్పి వాళ్ళకి చెప్పాలి. అక్కడ మన ఏమంటారు, అక్కడ క్లాస్ చెప్పాలి. గురువుల దగ్గర అనుభవాలు మాత్రమే చెప్పాలి. మన కింద ఉన్న శిష్యులు ఉంటారు కదా, స్టూడెంట్స్ జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే క్లాస్ చెప్పాలి, వాళ్ళ జ్ఞానాన్ని ఇవ్వాలి, అది నేర్చుకోవాలి. ఆ జ్ఞానము ఉండడమే, అది తెలుసుకోవడమే ఎన్లైట్మెంట్. ఇంకోటి మూర్ఖ సాంప్రదాయాలు. చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఉంటారు అమ్మవాళ్ళ దగ్గర మేకల్ని కట్ చేయడము అవన్నీ చేస్తుంటారు కదా. దీనికి ఫర్ ఎగ్జాంపుల్గా మనము కన్నప్పని తీసుకుందాం. కన్నప్ప ఎలా అంటే చిన్న వయసులోనే ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన చిన్న వయసులోనే, వాళ్ళు అడవి మనుషులు కదా, అక్కడ ఏంటంటే అమ్మవార్లకి బలులు ఇచ్చేవాళ్ళు కదా, అయితే అడిగేవాళ్ళు అనమాట. ఆయన క్వశ్చన్ వేశాడు, అంత చిన్న ఏజ్లోనే అక్కడ క్వశ్చన్ వేశాడు అనమాట. అమ్మవారికి మనం వెళ్ళే బిడ్డలము, ఆ జంతువులు కూడా బిడ్డలే కదా, మరి ఎందుకు బలిస్తున్నారని ఆ చిన్న ఏజ్లోనే ఆయన ఆ క్వశ్చన్ వేసాడనమాట. ఆ క్వశ్చన్ వేసాడంటే ఆయన జ్ఞానం ఎంత జ్ఞానం పొందున్నాడో అది మనం తెలుసుకుందాము. అంటే మూఢనమ్మకాలని, మూఢ విశ్వాసాలని మనము ఈ ధ్యానంలో ఉన్నప్పుడు అవన్నీ నమ్మకూడదు. ఏది చేసినా కూడా ఆ విశ్వానికి మనము సేవ చేయాలి. ఇంకోటి ఏంటంటే జ్ఞానం పొంది యాక్చువల్లీ ఈ ధ్యానంలోకి వచ్చినాము అంటే ఏ రోజైనా కూడా మంచి రోజే. అంటే మనకి నెగటివ్గా అనుకుంటాం, ఈరోజు మంచి రోజు, ఈరోజు మంచి రోజు కాదు, ఏదైనా పని చేయాలి, అమావాస్య పౌర్ణమి, మనకు ప్రతి ఒక్క రోజు మంచి రోజే. మనకి జరిగే ప్రతి ఒక్క పని ఆ విశ్వమే. మనము సాధన మార్గంలో ఉన్నాము, ధర్మంలో ఉన్నాము, ఒక మంచి సేవ చేయాలనుకున్నాము, నిష్కామ కర్మలు చేయాలనుకున్నాము, ఆ విశ్వానికి మనం సేవ చేయాలి అనుకున్నప్పుడు మనకి మంచి చెడు అనేది ఏముండదు, అంతా మా విశ్వమే చూసుకుంటుంది. ఆ జ్ఞానం మనకు ఉండడమే, ఆ జ్ఞానం మనం తెలుసుకోవడమే ఎన్లైట్మెంట్ అంటారు. ఇంకోటి అంగీకారం అంటే ఏం జరిగినా కూడా, ఏ సిచ్యువేషన్ జరిగినా కూడా అంగీకరించాలి. ఎలా అంటే నాకెందుకు ఇది జరుగుతుంది, నేనెందుకు దీన్ని ఇలా తీసుకుంటున్నాను అంటే ఏ జరిగినా కూడా అది మనకేదో నేర్పేయడానికే మనకు వస్తుంది. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎలా తీసుకోవాలంటే
అంగీకరించాలి. ఏ బాధని, ఏ నొప్పిని, ఏదైనా ఏ మనుషులు హింసించినా కూడా ఫస్ట్ మనం ఏంటంటే అంగీకారం. దాన్ని మనం ఏదో నేర్చుకోవడానికే మనకు చూపిస్తుంది, ఏదో తెలుసుకోవడానికే మనకి ఇది వస్తుంది అనేది మనం తెలుసుకొని ప్రతి ఒక్కటిని అంగీకరించాలి. ప్రతి ఒక్క వ్యక్తిని మనం అంగీకరించాలి. అంటే వాళ్ళలో నుంచి ఏం జ్ఞానం పొందాలి, అక్కడ నేను ఏం తెలుసుకోవాలి, నన్ను నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, నా చైతన్యాన్ని ఎలా ఎక్స్పెండ్ చేసుకోవాలి అనే జ్ఞానం ఉండాలి మనకి. ఇంకొకటి అటాచ్మెంట్ డిటాచ్మెంట్తో ఎలా ఉండాలి అంటే, నేను దీనికి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రతి ఒక్క వ్యక్తి ఎలా ఉంటారంటే మన ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయిపోతారు. మన మదరే కానీ, ఫాదరే కానీ, అక్కనే కానీ, చెల్లి కానీ ఎలా ఉంటారంటే నేనే అంతా చేసేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, అంటే ఒక గోల్ ఉంటుంది, ఒక ఆశయం ఉంటుంది, అంటే ఒక డిజైన్ ఉంటుంది. భూమి మీదకి వచ్చినామంటే ఇది చెయ్యాలి, లేదా నేను ఈ పర్పస్తో వచ్చాను, నేను ఇది చెయ్యాలని ప్రతి ఒక్క ఆత్మ డిజైన్ చేసుకొని వస్తుంది. కానీ ఏంటంటే ధ్యానంలో లేని వాళ్ళకి ఏం తెలియదు. కొంతమంది డిపెండ్ అయి ఉంటారు, మనం తెలుసుకుంటాం కాబట్టి అలర్ట్గా అవేర్నెస్గా ఉంటాం. అయితే మన ఫ్యామిలీలో కానీ కొంతమంది ఏం చేస్తారంటే నేను లేకపోతే ఏం జరగదు, నేనే అన్నీ చెయ్యాలి. ఒకవేళ ఆ మనిషి అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీద తీసుకొని చనిపోయినా కూడా ఆత్మ అంత తొందరగా పైకి వెళ్ళదు. ఆ శవం చుట్టూ, ఆ మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే అటాచ్మెంట్ తోటే ఉంటుంది. ఆ డబ్బు పిచ్చున్న వాళ్ళకి అయితే ఆ డబ్బు చుట్టూ తిరగడము, లేదంటే ఆ పిల్లలతోటి ఆ బంధము, అటాచ్మెంట్ ఉంటుంది కదా, దేనితో అయితే అటాచ్మెంట్ ఉంటుందో దాని చుట్టూ తిరుగుతారు. అంటే మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనము ఇక్కడ ఉన్న ఈ భూమండలంలో ఎప్పుడైతే అంశాత్మగా జన్మ తీసుకున్నామో, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే అటాచ్మెంట్ని డిటాచ్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే బంధాలని అనుభవించాలి, కానీ అది లేకపోతే నేను ఉండలేను. అదే అంటే ఒక స్టేజ్, ఏదైనా మనకు శాశ్వతం కాదు, ఎప్పుడైనా అన్నీ వదులుకొని పోవాల్సిందే. ఒక జ్ఞానం ఉండాలి. ఎలా అంటే ఇది శాశ్వతం కాదు, ఏ వ్యక్తులు మనకు శాశ్వతం కాదు, ఎప్పుడైనా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనే జ్ఞానం మనకు తెచ్చుకోవాలి. ఇంకొకటి దీంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్గా బ్రో మూవీ తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ మూవీ ఉంది కదా, దాంట్లో ఏంటంటే ధరమ్ తేజ్ ఉన్నారు కదా, సాయి ధరమ్ తేజ్. ఆయన ఏం చేస్తాడంటే చనిపోయిన తర్వాత, పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే అంటాడు, నన్ను కిందికి పంపించు, నేను చేసే పనులు చాలా ఉన్నాయి, నేను అవన్నీ చేసుకొని వస్తే నాకు టైం ఇవ్వు అని అంటాడు. పవన్ కళ్యాణ్ ఎంత చెప్తాడు, ఎంత చెప్పినా కూడా వినడు. సరేలే నువ్వు అడుగుతున్నావు కదా వెళ్ళు అని చెప్పేసి భూమి మీదకి పంపిస్తాడు. పంపించినాక ఏం చేస్తాడంటే ఎలా అంటే తండ్రి స్థానాన్ని తీసేసుకుంటాడు. తీసుకొని అన్నీ నేనే చెయ్యాలి, అంతా నేనే సెట్ చేయాలి, చెల్లెలకి జాబ్ పెట్టియాలి, ఒక చెల్లెలకి పెళ్లి చేయాలి, మా అమ్మని నేను సెటిల్ చేయాలి, వీళ్ళందరినీ నేనే సెటిల్ చేయాలని చెప్పేసి 8 months తీసుకొని టైం తీసుకొని వస్తాడు. అన్నీ చేస్తాడు. అన్నీ చేసిన తర్వాత 8 monthsకి వెళ్ళిపోతాడు, చనిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత గ్రేట్గా కాలర్ ఎగరేసుకుంటా అంటాడు, చూసావా నేను అన్నీ సెట్ చేశాను, నేను కిందికి వెళ్ళాను కాబట్టే నేను ఇవన్నీ చేసుకున్నాను. అంటే ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడంటే మళ్ళీ బ్యాక్ చూపిస్తాడు. ఎలా అంటే నువ్వు ఉన్నా అవే జరుగుతాయి, నువ్వు లేకున్నా అదే జరుగుతుంది, ఎవరి డిజైన్ వాళ్ళదే. అయితే ఇంకోటి ఏం చేస్తాడంటే పవన్ కళ్యాణ్ ఈయన చనిపోయినాక వాళ్ళు ఏమైపోతారు, ఈయన చనిపోయి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేస్తాడు కదా, ఒకవేళ ఈయన చనిపోయి కంప్లీట్గా పైన ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది అనేది పైనుంచి కింద చూపిస్తాడనమాట. అప్పుడు మళ్ళీ రివర్స్ ఇంకొక సీన్ చూపిస్తారు. ఎలా చూపిస్తారంటే అందరు ఏడుస్తారు, మా అన్నయ్య చనిపోయాడు అని చెప్పేసి. మళ్ళీ వాళ్ళ చెల్లెలు చదువుకోవడము, వాళ్ళ చెల్లి లవ్ మ్యారేజ్ చేసుకోవడము, వాళ్ళంతా సెట్ కావడం, అదంతా కనిపిస్తుంది. షాక్ అయిపోతాడు. నేను భూమి మీదకి 8 months తీసుకొని భూమి మీదకి వెళ్ళినా అదే జరిగింది, నేను లేకున్నా కూడా అదే జరిగింది. అంటే మనం ఉన్నా లేకున్నా జరగాలని ఉంటే అది ఏదైనా జరిగిపోతుంది. మనం ఏమనుకుంటాం, నా వల్లనే జరుగుతుంది, నేనే చేసేస్తా, నేను లేకపోతే ఏం చేసుకోలేరు అనే ఉద్దేశంతో మనం ఉంటాము. కానీ ఒకటి ఎరుకతో ఉండాలి, ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. మన లైఫ్లో ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది, అది ఎరుకతో ఉండాలి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా నేను చెప్తాను. మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటుంది. తను ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కంప్లైంట్లు అనమాట. వాళ్ళ కూతురు పక్కనే ఉంటుంది. ఆనందంగా ఎలా ఉండాలి అంటే, ఒక ఏజ్ వచ్చింది అనుకోండి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వదిలేయాలి, వాళ్ళు వెనక పడకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్ని కూడా వీళ్ళే అనుభవిస్తారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది. అయితే నాకు వచ్చి మార్నింగ్ ఏడ్చుకుంటూ చెప్పింది. మార్నింగ్ అంటే వాళ్ళ అల్లుడు కూతురు సీరియస్గా ఉన్నారనమాట. సీరియస్గా ఉంటే అనుకుంది బాధపడుతుందంట కూతురు. అయితే నా దగ్గరకు వచ్చి అంటుంది, నా కూతురు బాధపడుతుంది, మా అల్లుడు ఏమన్నాడో ఏమో,
వాడు పని చేస్తే నేను వాడిని అది చేస్తే ఇది చేస్తా అని వచ్చి నాకు చెప్పింది. చెప్పినాక ఆంటీ వాళ్ళ విషయం నీకు ఎందుకు ఆంటీ, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారా అంటే లేదమ్మా నేను పంచాయతీ పెడతా అది ఇదని అనింది. అన్న తర్వాత అది మార్నింగ్ సీన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ నైట్ వచ్చింది నా దగ్గరికి. వచ్చి ఏం చేసిందంటే అమ్మ నేను పంచాయతీ పెడదాం ఏదో రచ్చ చేద్దామని పోతే వాళ్ళు మంచిగా పాట పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు అమ్మ హగ్ చేసుకొని అంటది. మళ్ళీ అక్కడ కూడా కోపమే, నేను ఏదో పంచాయతీ పెట్టి నేనే నా నుంచి ఏదో చేద్దాం అనుకున్నా, అంతలోపే వీళ్ళు కలిసిపోయారు. అంటే ఆమె పాత్ర అక్కడ ఏం లేదు. అట్లా ఇన్వాల్వ్ అయిపోతారు కొంతమంది. ఏంటంటే బంధం పెట్టేసుకుంటారు. ఒక స్టేజ్ ఇప్పుడు ఫారెన్లో కూడా 18 years వచ్చినాయి అమ్మాయికి అబ్బాయికి అంటే వదిలేస్తారు. ఎవరి లైఫ్లు వాళ్ళవి పట్టుకోవద్దు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి రావాలి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి తెలియాలి. మనం ఎంతవరకు వాళ్ళకు ఒక స్టేజ్ వరకే మనం వాళ్ళని తీసుకెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఒక కాకి ఉందనుకోండి, అది పిల్లల్ని పెద్ద చేసేంత వరకు, దానికి రెక్కలు వచ్చేంత వరకు దానికి తోడు, దానికి ఫుడ్ పెడుతుంది, దానికి ప్రొటెక్షన్ ఇస్తుంది, అంతా కాపాడుతుంది. దాని రెక్కలు వచ్చిందంటే తరిమేస్తుంది, ఇంకా మీ బ్రతుకులు మీరు బ్రతకండి అని గెంటేస్తుంది. అలా కాకి దగ్గర మనం నేర్చుకోవాలి. అంటే మనకు జరిగే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర, ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మన ఇంట్లో ఉన్న మనుషులు ఉంటారు కదా, మమ్మీ కానీ డాడీ కానీ, వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నేర్చుకోవాలి మనం. మన పిల్లల దగ్గర, నేనైతే నా కూతురు దగ్గర నేర్చుకుంటున్నాను, దాని దగ్గరే చాలా నేర్చుకుంటున్నా. అది నిజంగా చెప్పాలంటే ఒక గ్రేట్ ఎన్లైటెడ్ మాస్టర్. అది ఎలా అంటే పవర్ఫుల్. చాలా వరకు తన దగ్గర తన మాటల ద్వారా నేను ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నా కూడా నాకు మెసేజ్ దాని ద్వారానే వస్తుంది. అంటే నా కూతురు దగ్గర ఆమె కూడా ఒక గ్రేట్ మాస్టరే. అంటే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు, బంధువులు, చుట్టాలు, శత్రువులు కూడా, మనల్ని బాధ పెట్టే వాళ్ళు కూడా మనం అనుకుంటాం ఏదో హింసిస్తుంది బాధ పెడుతుంది అనుకుంటాం, కానీ అక్కడ డీప్గా చూస్తే మనకు ఒక మెసేజ్ ఉంటుంది మనల్ని మనం మార్చుకోవడానికి. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్టోరీ నాదే చెప్తాను. ఎలా అంటే నాకు ఈ గురుస్థాన్కి వచ్చిన తర్వాత నేను క్లాసులు వినేదాన్ని. నాకు కెమెరా పట్టుకోవాలన్నా, వీడియోలో క్లాస్ చెప్పాలన్నా ఒక భయం ఉండేది. నేను ఆన్లైన్లో కూడా క్లాసెస్ చెప్పేదాన్ని, కానీ కెమెరా ముందు కూర్చోవాలంటే భయపడేదాన్ని. నాలో భయాలు ఉన్నాయి. ఆ భయాలను ఎలా పోగొట్టుకోవాలో నాకు అర్థం కాలే. ధ్యానంలో ఒకటే అనుకునేదాన్ని, నేను భయాన్ని పోగొట్టుకోవాలి, దాన్ని ఎట్లా దాటాలి. నేను క్వశ్చన్ వేసుకున్నాను. బాధపడుతున్నా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసేదాన్ని. వచ్చిన మాస్టర్లు చెప్తే క్లాస్ అంతా వింటుండే అనుకుంటుండే, నేను ఎప్పుడు వెళ్ళి అక్కడ క్లాస్ చెప్తా, అంత ధైర్యంగా నేను ఎప్పుడు చెప్పాలి అని నేను ఫీల్ అయ్యా. కానీ ఆ భగవంతుడు ఏం చేశాడంటే ఒక అమ్మాయి రూపంలో నాకు ధైర్యాన్ని నింపాడు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అమ్మాయే కారణము. ఆ అమ్మాయి నా లైఫ్లోకి ఎందుకు వచ్చిందో మరి నాకు తెలీదు. నా లైఫ్లోకి నన్ను ఏదో డిస్టర్బ్ చేయడానికే వచ్చింది, నన్ను ఇబ్బంది పెట్టడానికే వచ్చింది. నావి ఎన్నో గ్రూపులు ఉన్నాయి. నేను దాదాపు ఒక 15 గ్రూపులు ఉన్నాయి. ఈ స్పిరిచువల్ ఈ దీంట్లో ఒక 15 గ్రూపులు ఉన్నాయి. దాంట్లో ఒక అమ్మాయి అనమాట. అయితే నేను ఎక్కడో ఒక దగ్గర క్లాస్ అయితే వెళ్ళాను. నా కూతుర్ని తీసుకెళ్తే నాకు తెలియకుండా నా కూతురు దగ్గర నెంబర్ తీసుకుంది. నేను అమ్మాయికి తెలుసు అంట. అయితే మీరు బ్యూటిషియన్ కదా, నన్ను కొంచెం మార్చండి, మీలాగా చెయ్యండి అని చెప్పి మెల్లగా నాతో ఫ్రెండ్షిప్ చేసింది. నాకు ఫోన్లు చేసేది, నాకు కొంచెము చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను మీకు చెప్పుకోవాలి, మీరు కౌన్సిలింగ్ ఇస్తారు, నాకు మీలాగా తయారు చేయండి, నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందంటే నేను కౌన్సిలింగ్ ఇస్తాను కదా. అలా నేను అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. అమ్మాయితో ఫ్రెండ్షిప్ కూడా ఎగ్జాక్ట్లీ 1 week నేను అమ్మాయితో మాట్లాడింది. అయితే నన్ను ఎలా చేసిందంటే, నీకు ఇంత టాలెంట్ ఉంది, ఈ చిన్న గ్రూప్లో నువ్వు ఉంటావా, నీకు అసలు ఇది సెట్ కాదు, నాకు అందరు తెలుసు, నాకు పెద్దవాళ్ళు తెలుసు, నేను ఒక హై లెవెల్లో తీసుకెళ్ళిపోతా, నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్ళిపో, అది నన్ను ఎంత చెప్పినా కూడా నేను వినలేదు. తను ఎంత చెప్పినా ఇక్కడ నుంచి విని ఇక్కడ నుంచి వదిలేదాన్ని, అలర్ట్గా ఉండేదాన్ని. తర్వాత ఏమైందంటే కంప్లైంట్లు చేయడం స్టార్ట్ చేసింది. అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. అప్పుడు అలర్ట్గా ఉన్నా, అరే ఇప్పుడు ఈమె 10 years నుంచి నాకంటే సీనియర్, 10 years, నేను 2 years, అమ్మాయి 10 years, నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, క్లాసులు చెప్పింది ఇంత ఉన్నామే. పత్రి సార్ స్టూడెంట్ అంటది, అన్నీ అంటది. ఆయన దగ్గర 10 years ఉన్నామే కంప్లైంట్లు చేస్తుంది. నేను అప్పుడు పట్టుకున్నా, అరే నువ్వు అందరి గురించి కంప్లైంట్ చేస్తున్నావు అంటే నా గురించి చేయవా నువ్వు అని. నేను ఆమె దగ్గర చాలా సేఫ్ ఉన్నా. అవునా అట్లనా విన్న తర్వాత ఏం చేసిందంటే, ఆ గ్రూప్లో వెళ్ళి నేను వేరే గ్రూప్లోకి వెళ్తున్నా, వేరే దగ్గర క్లాసులు చెప్తున్నా, కొన్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ నేను ఏం చేశానంటే చాలా హర్ట్ అయిపోయినా. ఆ అమ్మాయికి నేను చాలా టైం ఇచ్చా, చాలాసేపు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని. నేను మార్చాలనుకున్నా, తన లైఫ్కి నేను మార్చి తన లైఫ్ని నేను ఇప్పుడు ఏమనుకుంటాం, మనం కౌన్సిలింగ్ ఇస్తే మన వల్ల ఒకరు బాగుపడాలని మనం అనుకుంటాం. నేను చాలా టైం ఇచ్చి నేను 1 week నేను సెట్ చేసిన తర్వాత అమ్మాయి నన్ను మోసం చేసింది. నన్ను కంప్లీట్గా ఏంటంటే డైవర్ట్ చేసింది, వేరే నన్ను డిస్టర్బ్ చేసి ఈ ధ్యానంలో నుంచి తీసేయాలి అంటే నేను ఎదగకుండా ఆపేయాలని ప్రయత్నం చేసింది.
చేసినప్పుడు నేను ఏంటంటే డిస్టర్బ్ అవ్వలేదు. చాలామంది ఏమనుకుంటారంటే చాలా క్లోజ్ అయిపోయింది, మంచి ఫ్రెండ్ అయిపోయింది, 1 వీక్ కంటిన్యూగా ఫోన్ మాట్లాడి అంత మంచిగా ఉన్నామే, మనం అనుకుంటాం కదా, ఒక ఫీల్ అవుతాం కదా, అరే ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసింది, ఇన్ని రోజులు ఇంత బాగున్నామా ఆమె అని ఫీల్ అవుతాం కదా. అప్పుడు ఆమె చేసిన డిస్టర్బెన్స్కి వేరే వాళ్ళైతే వదిలేయాలి. ఈ సాధన, ఈ స్పిరిచువాలిటీ ఇదంతా మానేయాలి చేసిన డిస్టర్బెన్స్కి. నేనేం చేశానంటే నా దగ్గర ఒకటి ఉంటుంది, ఏంటంటే పట్టుదల ఉంటుంది, మొండితనం ఉంటుంది. నన్ను ఎవరైనా ఇది చెయ్యొద్దు అంటే అది ధర్మంలో నేను ఉన్నప్పుడు ధర్మంగానే ఉంటాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఈమె నన్ను ఎదగకుండా తొక్కాలనుకుంది కదా, ముందు నేను ఒక మంచి మాస్టర్ అయ్యి తనకు నేను చూపించాలి అన్న పట్టుదలతోటి ఇక్కడ వచ్చి నేను క్లాస్ చెప్పి ఆ వీడియో ఆమెకు పెట్టాను. నేను ఆ భయాన్ని ఆమె నన్ను డిస్టర్బెన్స్ చేసింది కాబట్టే అక్కడ నేను వదలలేదు. నేను అక్కడ నేర్చుకోవాలి. నేను అక్కడ దాన్ని ఎలా తీసుకున్నా అంటే పోటీ పడి తీసుకున్నాను. నేను అక్కడ పట్టుదలతోటి నన్ను పడేయాలనుకుంది, కానీ నేను నిలబడాలి. ఇక్కడ తనకు నేను చూపించాలి. తను ఏదో చేద్దాం అనుకుంది కదా, తన ముందు నేను ఒక గ్రేట్ మాస్టర్గా నేను చూపించాలని ధైర్యంగా ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్పి ఈరోజు నేను ఇలా ఎదిగాను, ఇంత డెవలప్ అయ్యానంటే ఆ అమ్మాయే. నాకు నిజంగా నేను అమ్మాయికి చాలా రుణపడిపోయి ఉన్నాను. నిజం చెప్పాలంటే నా లైఫ్ ఒక మంచి ఫ్రెండ్. నాకు అమ్మాయి మీద కోపం ఏం లేదు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా, ఈ స్థాయిలో ఉన్నా అంటే అది అమ్మాయి వల్లనే. నా లైఫ్లో ఎలా అంటే ఒక మెరుపు తీగలాగా వచ్చింది, మెరుపు తీగలా వచ్చి నా లైఫ్ని వేరేలాగా డిజైన్ చేసింది. నాలో ఉన్న భయాలన్నీ ఆ అమ్మాయి ద్వారా నేను పోగొట్టుకున్నా. అప్పుడు పట్టుకున్నా నేను, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా దాన్ని దాటడానికే ఈమె ఏంటంటే పాత్రధారి మాత్రమే. ఇప్పుడు నన్ను ఎవరైతే డిస్టర్బ్ చేసిందో నా లైఫ్లో, నేను ఇటు తిరగడానికి, ఇట్లా నేను ఒక మాస్టర్ అవ్వడానికి, నేను భయాలు పోగొట్టుకోవడానికి ఆమె ఒక పాత్రధారి మాత్రమే. అది నేను తెలుసుకున్నాను. ఇలా తెలుసుకోవడమే అంటే మన జీవితంలో ఏం జరిగినా కూడా అది మన మంచికే, మనం ఏదో తెలుసుకోవడానికే వస్తున్నాయని గుర్తు పట్టుకోవడమే దివ్యజ్ఞాన ప్రకాశము. దీనినే ఎన్లైట్మెంట్ అంటారు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. గతాన్ని మర్చిపోవడం ఎలా అంటే, ప్రతి ఒక్కరికి ఈ ధ్యానంలోకి వచ్చినామంటే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. లవ్ ఎఫేరో లేదో ఇంకేవో చాలా ఉంటాయి. భార్య కొట్టిందో ఏదో చాలా మెంటల్ టెన్షన్లు, బాధలు. ఈ ధ్యానంలోకి వచ్చినామంటే జాబ్ లేకనో లేదంటే ఏదో ప్రెజర్ ఎక్కువైపోయి అన్ని సమస్యలతోటే దీంట్లోకి వస్తాం. అంటే మామూలుగా అయితే రాము. సత్యాన్ని తెలుసుకోవడానికి వచ్చేది ఒక బుద్ధుడు లాంటి వాళ్ళే అనమాట. అంటే ఏదో తెలుసుకోవాలి, అన్ని సంతోషాలు అన్నీ అనుభవిస్తాము, కానీ అన్నీ అనుభవించినాక వాళ్ళకు ఒక లోటు ఉంటుంది. అంటే ఇది కాదు, ఇంకేదో తెలుసుకోవాలి. ఇప్పుడు బుద్ధుడు కూడా ఎలా అంటే అన్ని సంతోషాలు అన్నీ ఎక్కువయ్యే దీంట్లోకి వచ్చాడు. సుఖభోగాలు ఎక్కువైపోయి బుద్ధుడు లాంటి వాళ్ళు చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడు నేను ఎలా అంటే ఒక విషాదం నుంచే వచ్చాను. మా ఫాదర్ చనిపోయాడు. ఆ విషాదంతో అంటే ఎక్స్పెరిమెంట్లు చేస్తాను అనమాట. నాకు ఏదైనా తెలియకపోతే దాన్ని ఎట్లా తెలుసుకోవాలి, మా ఫాదర్ చనిపోయాడు కదా, ఈయన చనిపోయిన ఎక్కడికి వెళ్ళిండు, అసలు ఇవన్నీ ఉంటాయా, ఇవన్నీ తెలుసుకోవాలని ఒక కళల ద్వారా నేను దీంట్లోకి వచ్చా. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వస్తారనమాట. వచ్చినప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చాలామంది అంటారు నేను మరవలేకపోతున్నాను, నన్ను మోసం చేస్తారు కదా ఫ్రెండ్స్ కానీ, లేదంటే కొంతమంది డబ్బులు ఇచ్చి బాధ పెట్టి మోసం చేస్తారు కదా, ఆ రిలేషన్ కానీ ఆ వ్యక్తుల్ని కానీ. గతాన్ని మర్చిపోవాలంటే ప్రస్తుతం మనం ఏం చేయాలంటే దాన్ని మర్చిపోయి, మనకు ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఉంటాయి. ఎలా అంటే డ్యాన్స్ నేర్చుకోవాలని, ఏదో చెయ్యాలి, ఎన్నో కోరికలు ఉంటాయి కదా. ఎప్పుడైనా మనకు ఏమైనా సమస్యలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అవి మర్చిపోవాలి అంటే ప్రస్తుతం ఉన్న లైఫ్ని మనము ఎంజాయ్ చేయాలి. లైఫ్ బాగా బాధలు కష్టాలు ఉన్నాయి, మనం గతం మర్చిపోవాలంటే ప్రస్తుతం కొన్ని రోజులు ఏంటంటే బిజీ అయిపోవాలి. ఎంత బిజీ అయిపోవాలంటే ఆ గతాన్ని మర్చిపోయేంత బిజీ అయిపోవాలి. నేను ఏం చేస్తానంటే నాకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, విపరీతంగా బుక్కులు చదివేస్తా. పత్రిసారి అసలు నాకు బుక్కులు అంటేనే ఇష్టం ఉండదు. నేను వీడియోలు మాత్రమే చూస్తా. ఆ యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియో చూస్తా, బుక్కులు అస్సలు చదవను. నాకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందనుకో, నేను ఆ గతాన్ని ఆ బాధని నేను మర్చిపోవాలంటే ప్రస్తుతం నేను బిజీ కావాలి. బిజీ అయినామనుకోండి, కాలం ఏమైపోతుందంటే మనము కొంతమంది ఉంటారు బాధలు ఎక్కువైపోయినాయి అనుకోండి, చచ్చిపోవాలనుకుంటారు. ఈ బాధలు తట్టుకోలేక వద్దు, ఈ లైఫ్ వద్దు మనకి. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు అనుకుంటాం, ఒక 4 సార్లు అనుకుంటాం చస్తే బాగుంటుంది,
ఈ కష్టాలు ఎందుకు, ఈ జన్మ ఎందుకు, పోతే బాగుంటుంది, అవసరమా ఈ లైఫ్ అని మనం అనుకుంటాం. కానీ ఆ టైంలో మనం ఏమనుకోవాలి అంటే ఈ రోజు కాదులే రేపు చచ్చిపోదాం, పోస్ట్ పోన్ చేసుకోవాలన్నమాట. అంటే ఒకరోజు టైం ఇవ్వాలన్నమాట. మనం చచ్చిపోవాలన్నా, ఒక వ్యక్తిని మనం చంపాలన్నా ఒకరోజు టైం ఇవ్వాలి. మనం చచ్చిపోదాంలే రేపు, ఈ రోజు వద్దులే కొంచెం టైం ఇద్దామని చెప్పేసి మనం టైం ఇచ్చామనుకోండి, ఈ రోజు కాదు రేపు అన్నప్పుడు ఆ కాలం ఏదైతే ఉంటుందో మన గతం, మన బాధని అది తగ్గిస్తుంది అనమాట. అంటే మనం చిన్నప్పుడు కూడా చాలా అనుకుంటాం, ఎన్నో బాధలు ఫేస్ చేస్తాం. ఆ బాధలు ఇప్పుడు ఉండవు మనకు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైం ఉంటుంది కదా, ఆ గతాన్ని, ఆ బాధల్ని అన్నీ ఆ టైం మార్చేస్తుంది. మనం ఒక వ్యక్తిని చంపాలన్నా, మనం చచ్చిపోవాలన్నా ఈ రోజు కాదులే రేపు చచ్చిపోదాంలే అట్లా పోస్ట్ పోన్ చేస్తే ఏంటంటే ఆ కాలము మన మనసుని మార్చేస్తుంది. అంటే అలా మార్చాలంటే మన ధ్యాన సాధనలోకి వచ్చి సాధన పెంచుకోవాలి, మన చైతన్యాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఆ విశ్వంతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటే ఏంటంటే నాకు కొన్ని మెసేజ్లు వస్తాయి. నాకు చాలా మతిమరుపు, ఎగ్జాక్ట్లీ 2 నంబర్లు, 1 నంబర్లు కూడా నాకు గుర్తుండవు. చాలా ఎలా అంటే ఒక షాప్కి వెళ్ళాలన్నా అన్నీ గుర్తుపెట్టుకుంటా, 1 2 3 4 అని 4 అలా గుర్తుపెట్టుకుంటా. షాప్కి వెళ్ళినా కూడా నా కూతురు పక్కన ఉంటుంది కదా, అక్కడ అన్నీ చూపించే వరకు ఇవన్నీ మర్చిపోతా. అక్కడ నా కూతురుకి అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చినాక ఆలోచిస్తా, అసలు నేను షాప్కి ఎందుకు వెళ్ళినాను, ఏం తెచ్చుకున్నాను అని. పిచ్చ మతిమరుపు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సాధన పెంచేస్తా. ఎరుకతో కావాలి, ఆ విశ్వశక్తిని ఒకటే, జ్ఞానసిద్ధి కావాలి, జ్ఞాపక శక్తి కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలా అంటే బండి మీద వెళ్ళినా కూడా నాకు ఇన్నర్ వాయిస్ వస్తుంది. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ ఇన్నర్ వాయిస్ నాకు చెప్తుంది, ఇది తీసుకో, దీని తర్వాత ఇక్కడికి వెళ్ళు అని ఇన్నర్ వాయిస్ వస్తుంది. అంటే మనం ఈ ధ్యాన సాధన చేయడము, ఆ విశ్వానికి సేవ చేయడము, నిష్కామ కర్మలు ఇవి చేయడం వల్ల ఏంటంటే ఆ విశ్వంలో ఉన్న మాస్టర్స్ ఎప్పుడు మన పక్కన ఉండి మనకు సపోర్ట్ చేస్తారు. అది తెలుసుకోవడమే దివ్య జ్ఞాన ప్రకాశం, ఎన్లైట్మెంట్. థ్యాంక్ యూ మాస్టర్స్, నా క్లాస్ విన్నా మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.